నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం పార్కిన్సన్లో మాస్క్ ఫేస్ గురించి మాట్లాడబోతున్నాం. చాలా సార్లు చూస్తుంటే పార్కిన్సన్ ఉన్న రోగి ముఖంలో ఎలాంటి భావ ప్రకటనలు ఉండవు. అతను నవ్వాలనుకుంటాడు, ఏడవాలనుకుంటాడు. అర్థం కావడం లేదు. అతని ముఖం చూస్తే అతను ఒక మాస్క్ వేసుకున్నట్టు అనిపిస్తుంది. భావ ప్రకటనలు కనిపించవు, కోపం కూడా ముఖంలో కనిపించదు, నవ్వు కూడా కనిపించదు. ఇది ఎందుకు జరుగుతోంది? ఇది ఏ కారణంగా జరుగుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఒకసారి వ్యాధి మూలాన్ని అర్థం చేసుకుంటే దాన్ని సులభంగా సరిచేయడం మీకు సాధ్యమవుతుంది. మీకు ఏ స్టెప్ తీసుకోవాలో తెలుసు, మీరు ఆహారంలో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసు, మీ రోగి చుట్టూ ఎలా వాతావరణాన్ని సృష్టించాలో తెలుసు. ఇవన్నీ చాలా సహాయపడతాయి. అయితే మొదటగా మనకు మాస్క్ ఫేస్ ఎందుకు వస్తోంది అనేది ప్రారంభిద్దాం. అందుకే మీ ముఖాన్ని చూసి అర్థం చేసుకోండి. ఇవి అన్నీ మాంసపేశులు. నేను నా కనుబొమ్మలను కదిలిస్తే ఇవి మాంసపేశులు, నవ్వుతున్నప్పుడు కూడా ఇవే మాంసపేశులు. అందువల్ల మన ముఖానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చే మసిల్స్ అన్నీ మన ముఖంలోనే ఉన్నాయి. ఇప్పుడు పార్కిన్సన్ రోగుల బ్రెయిన్లో సమస్య వస్తోంది. బ్రెయిన్లో ఏ సమస్య వస్తోంది అంటే దాని మోటార్ ఫంక్షన్స్ తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి? ఎందుకంటే బ్రెయిన్లో డోపమిన్ విడుదల తక్కువగా జరుగుతోంది లేదా పూర్తిగా జరగడం లేదు. ఇప్పుడు ఈ డోపమిన్ సెక్రేషన్ బ్రెయిన్లో తగ్గిపోవడం, అది స్ట్రెస్ వల్ల కావచ్చు, నిద్ర రాకపోవడం వల్ల కావచ్చు, ఏ కారణం వల్లైనా కావచ్చు, కానీ మీ మసిల్స్ మూమెంట్ మాత్రం క్రమంగా పరిమితమవుతోంది. అందువల్ల కేవలం ముఖంలోనే కాదు, నడవడంలో కూడా ఇబ్బందులు మొదలవుతాయి. చేతులు, కాళ్ళు సహకరించకపోవడం, ట్రెమర్స్ రావడం జరుగుతుంటుంది. కానీ ముఖంపైన దీని ప్రభావం మనకు కనిపిస్తుంది. ఇది అంతే. పార్కిన్సన్ వ్యాధి ఎలా వస్తుంది అంటే బ్రెయిన్లో డోపమిన్ సెక్రేషన్ తగ్గిపోవడమే పార్కిన్సన్ వ్యాధి యొక్క మూల కారణం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? అంటే మనం పార్కిన్సన్ రోగికి సహాయం చేయాలనుకుంటే, మెరుగుదల తీసుకురావాలనుకుంటే మన దగ్గర ఒకే మార్గం ఉంది. అది బ్రెయిన్లో డోపమిన్ను ఉత్పత్తి చేయడం. ఇంకో మార్గం లేదు. ఎందుకంటే అదే లోపం ఉంది, అదేని నింపాలి. అప్పుడే పని అవుతుంది. ఇప్పుడు మన బ్రెయిన్ అనేది చాలా క్లిష్టమైన అవయవం. ఇది సింపుల్ అవయవం కాదు. ఈ క్లిష్టమైన బ్రెయిన్ అనేది న్యూరాన్ సెల్స్తో తయారైంది. ఇప్పుడు న్యూరాన్ సెల్స్ అంటే ఏమిటి? కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. అంటే న్యూరాన్ సెల్స్ అంటే ఇవే. మీరు అందరూ మీ స్క్రీన్పై చూస్తున్నారని అనుకుంటున్నాను. ఇది ఒక న్యూరాన్ సెల్. న్యూరాన్ సెల్ ఏమి చేస్తుంది? ఇది కండక్టెన్స్ చేస్తుంది. ఇవి పరస్పరం కమ్యూనికేట్ చేస్తాయి. ఆ కమ్యూనికేషన్ కోసం చాలా రకాల కెమికల్స్ను ఉపయోగిస్తాయి. వాటిలో డోపమిన్ ఒకటి. ఇప్పుడు డోపమిన్ స్రావం తగ్గినప్పుడు మన బ్రెయిన్ నుండి మసిల్స్కి ఉన్న నియంత్రణ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని సృష్టించాలంటే మనం ఏమి చేయాలి? ఈ న్యూరాన్ సెల్స్ను ఆరోగ్యంగా ఉంచాలి. అంటే వీటికి అలాంటి పదార్థాన్ని ఇవ్వాలి. అది తినగానే ఇది ఆహా ఎంత బాగుంది అని అనిపించాలి. ఇప్పుడు ఈ బ్రెయిన్ ఎప్పుడు అంటుంది నాకు బాగా అనిపిస్తోంది, లేదా ఎప్పుడు అంటుంది ఓహ్ నేడు నాకు మంచి ఆహారం దొరికింది అని. నేను మంచి పని చేస్తే బ్రెయిన్కు అవసరం విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ మరియు ప్రోటీన్. మన శరీరంలో విటమిన్లు, మినరల్స్ సరిపడా ఉంటే అమినో యాసిడ్స్ మన శరీరంలో సరిగ్గా తయారవుతున్నాయి. మనం శరీరానికి సరిపడా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నాం. దీనివల్ల ఫలితం ఏమిటంటే బ్రెయిన్ దగ్గర కనీసం ముడి పదార్థం ఉంటుంది. దాంతో అది తనను తాను మరమ్మతు చేసుకోగలదు, తనలో మార్పు తీసుకురాగలదు. ఎందుకంటే బ్రెయిన్ దగ్గర ఒక శక్తి ఉంటుంది. అది న్యూరోప్లాస్టిసిటీ. ఇప్పుడు న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏమిటి అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అయినా నేను మీకు అర్థం అయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. బ్రెయిన్ ఎంత బాగా పనిచేస్తుందో అనేది న్యూరాన్ సెల్స్ ఒకదానితో ఒకటి ఎంత బాగా కలిసిపోతున్నాయో దానిపై ఆధారపడి ఉంటుంది. మీ స్క్రీన్ మీద చూడండి. ఇవి రెండు న్యూరాన్ సెల్స్. ఇవి ఒకదానితో ఒకటి ఎలా హ్యాండ్షేక్ చేస్తున్నాయో చూడండి. ఈ హ్యాండ్షేక్ అయిన ప్రాసెస్ అంటే ఈ హ్యాండ్షేక్ చేసే విధానాన్ని మీరు న్యూరోప్లాస్టిసిటీ అని చెప్పొచ్చు. మీ స్క్రీన్ మీద కేవలం 2 సెల్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఆ సెల్ చుట్టూ అన్ని వైపులా ముట్టడి చేయబడింది. అది అన్ని వైపులా తన చేతులు, కాళ్లను కలిపేస్తుంది. మనము ఏదైనా విధంగా మెదడులో ఈ న్యూరోప్లాస్టిసిటీని ప్రోత్సహిస్తే మన మెదడులో డోపమిన్ విడుదల ఎక్కువగా ప్రారంభమవుతుంది. దీని ఫలితంగా రోగి పరిస్థితి మెరుగుపడటం మొదలవుతుంది. కానీ ఈ హ్యాండ్షేక్ చేయించడానికి కూడా మనం దాన్ని కొంచెం స్టిమ్యులేట్ చేయాల్సి ఉంటుంది. దానికి కొంచెం ప్రోత్సాహం ఇవ్వాలి. నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు చేయు అని చెప్పాలి. అందుకోసం మనం వ్యాయామం కూడా చేయాలి. ఇప్పుడు వ్యాయామం అంటే ఎలా ఉండాలి? లైట్ ఎక్సర్సైజ్ అంటే మీ శరీరంపై ఒత్తిడి రాకుండా ఉండాలి. ఎందుకంటే మీరు హెవీ ఎక్సర్సైజ్ చేస్తే మీ శరీరం అలసిపోతుంది. మీ శరీరం అలసిపోతే మరుసటి రోజు మీరు ఎక్సర్సైజ్ చేయాలనే ఉత్సాహం పోతుంది. అందుకే సింపుల్ ఎక్సర్సైజ్ అంటే వాక్. ఇప్పుడు ఈ వాక్ అనేది మీరు ఇంట్లో చేయకూడదు, ట్రెడ్మిల్పై చేయకూడదు, జిమ్లో చేయకూడదు.
ఈ వాక్‌ను మీరు మీ కుటుంబ సభ్యులతో చేయాలి, వారితో మీరు తగాదా పడగలిగేలా. ఇప్పుడు మీరు కూడా ఆలోచిస్తున్నారేమో తగాదా. అవును, ఎందుకంటే పార్కిన్సన్ రోగులకు ఒక కామన్ విషయం ఏమిటంటే వారి వయస్సు 50, 60, 70లలో ఉంటుంది. చాలా సార్లు వారు తమ భాగస్వామితో, భార్యతో, భర్తతో మాట్లాడటాన్ని చాలా తగ్గిస్తారు. మరొక భాగస్వామికి ఎప్పుడూ ఫిర్యాదు ఉంటూనే ఉంటుంది. ఇవాళ్ళు నాతో మాట్లాడరు, నా మాట వినరు, నా విషయాలు చెప్పరు అని ఫిర్యాదు చేస్తారు. మీరు చేయాల్సింది ఏమిటంటే, మీ భాగస్వామికి పార్కిన్సన్ ఉంటే అతనిని ఆమెను మీతో పాటు తీసుకుని పార్క్‌కి వెళ్లి వాకింగ్ ప్రారంభించాలి. ఇప్పుడు మీ ఇద్దరి వాకింగ్ స్పీడ్‌లో తేడా ఉంటుంది. ఎవరైనా వేగంగా నడుస్తారు, మరొకరు నెమ్మదిగా నడుస్తారు. మీరు ఎంత ఎక్కువగా వారితో వాకింగ్ చేస్తే, ఎంతసార్లు వారితో బయటికి వెళ్తే, అంతగా వారు మీతో కొంత కమ్యూనికేషన్ మొదలు పెడతారు. ఆ కమ్యూనికేషన్ ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అదేంటంటే, మన పాత రోజుల్లో మన యవ్వనం ఎలా ఉండేది అని మాట్లాడుకోవచ్చు. లేదా మనం కాలేజ్ డేస్‌లో, స్కూల్ డేస్‌లో ఏమి చేశామో గుర్తు చేసుకోవచ్చు. లేదా నువ్వు ఇది తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు ఈరోజు వంట చేయలేదు, భోజనంలో రుచి లేదు, పనివాళ్ళమ్మ బాగా రాలేదు అని కూడా మాట్లాడవచ్చు. పనివాళ్ళమ్మ వంట నాకు నచ్చదు. వారు తమను తాము వ్యక్తపరచడం మొదలు పెడతారు. ఇప్పుడు వారు తమను తాము వ్యక్తపరచడం మొదలు పెడతారు కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే రోగి మనసులో ఏమి జరుగుతుందో అది ఎవరికైనా చెప్పగలుగుతాడు. మీరు కలిసి వెళ్ళకపోతే, కలిసి సమయం గడపకపోతే ఈ కమ్యూనికేషన్ జరగదు. ఇప్పుడు మనం కలిసి వాకింగ్ చేయడం ప్రారంభించాక 2 విషయాలు జరిగాయి. ఇప్పుడు మనం భావోద్వేగంగా కూడా హాబీల వైపు వెళ్తున్నాం. ఈ హాబీలు మనకు యువత దాకా బాగుంటాయి. ఎందుకంటే అవి మనకు ఆనందాన్ని, విశ్రాంతిని మరియు సృజనాత్మకతను అందిస్తాయి. ఎవరికైనా డాన్స్ ఇష్టం, అది శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం. ఎవరికైనా మ్యూజిక్ ఇష్టం, అది ఆత్మకు ఆహ్లాదం, భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఒక మార్గం. ఎవరికైనా పెయింటింగ్ ఇష్టం, అది ఊహలకు రంగులు అద్దడానికి, లోపలి ప్రపంచాన్ని బయటపెట్టడానికి ఒక అవకాశం. ఎవరికైనా గార్డెనింగ్ ఇష్టం, అది ప్రకృతితో మమేకమై ప్రశాంతతను పొందడానికి, కొత్త జీవితాన్ని సృష్టించడానికి ఒక అద్భుతమైన మార్గం. కానీ ఏదో ఒక హాబీని మనం ఒక వయస్సులో కలిగి ఉంటాం. కానీ మనం మన పనిలో బిజీ అయిపోతే, బాధ్యతలు వచ్చేస్తే, ఆ బాధ్యతలను నెరవేర్చుతూ మన హాబీలు ఎక్కడో వెనక్కిపోతాయి. ఇప్పుడు మనం రిటైర్ అయ్యాం. రిటైర్ అయిన తర్వాత ఏమి చేయాలో అర్థం కాలేదు. మనం టీవీ ఆన్ చేసి మొత్తం రోజంతా టీవీ ముందు కూర్చుని న్యూస్ చూస్తూ మన హాబీలను కొనసాగించలేదు. మీకు ఆనందం ఇచ్చే పని మీరు చేయలేదు. అందువల్ల మనం చూస్తే పేషెంట్ రికవర్ అవ్వలేకపోతున్నాడు. కాబట్టి పార్కిన్సన్ పేషెంట్ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఉన్న హాబీలను మళ్ళీ ప్రారంభించడం అవసరం. ఎందుకు? ఎందుకంటే అది పేషెంట్ బ్రెయిన్‌లో డోపమిన్ విడుదల కావడంలో సహాయపడుతుంది. ఏదైనా పెయింటింగ్ అయినా, గార్డెనింగ్ అయినా కానీ ఏదో ఒక రకమైన హాబీని మీరు ఫాలో అవ్వడం ప్రారంభిస్తే రోజులో 1, 2 గంటలు, 3 గంటలు మీ హాబీతోనే గడిపిపోతాయి. ఆ సమయంలో మీరు బాగానే ఫీల్ అవుతారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇది మీరు తప్పకుండా చేయాలి. మూడవది చాలా ముఖ్యమైన విషయం మీ ఆహారం. చాలా సార్లు ఎవరో ఒకరు అనారోగ్యంతో పడితే ఎవరో ఒకరు చెబుతారు ఇది తినొద్దు, అది తినొద్దు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని. అందువల్ల రకరకాల పరిమితులు రోగి శరీరంపై పెట్టేస్తారు. ఇప్పుడు తినే ఆహారం ఉడికించినదిగా ఉంటుంది. అందులో రుచి ఉండదు. నాకు తినాలనే మనసే రావడం లేదు. నాకు ఆహారంలో ఇది దొరికితే నా రోజు బాగుపడిపోతుంది. ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి. వాటిని రోగి వదిలేస్తాడు. ఇవి వదిలించేస్తారు. మీరు ఆ పని పార్కిన్సన్ రోగుల్లో చేయకూడదు. ఎంత పరిమితి ఇవ్వాలో నేను చెబుతాను. మీరు ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ట్రీట్మెంట్ మొదలయ్యే వరకు రోగికి ఏమీ చేయొద్దు. రోగికి తినాలనిపిస్తే, ఉదాహరణకి అతనికి చోలే, రాజ్మా ఇష్టమైతే, కడి అన్నం ఇష్టమైతే ఇవ్వాలి. ఎవరైనా మందులు ప్రారంభించిన వెంటనే మీరు పుల్లని పదార్థాలు ఆపేస్తారు. పుల్లని పదార్థాలు మాత్రమే ఆపాలి, మిగతావన్నీ ఆపాల్సిన అవసరం లేదు. అన్నం కూడా తినవచ్చు, ఫ్రైడ్ కూడా తినవచ్చు. సరే, ఎలాంటి నిషేధం ఉండదు. కానీ మీ చికిత్స ఇక్కడ నుంచి జరగడం లేదంటే మీ మీద ఎలాంటి పరిమితులు ఉండకూడదు. మీకు ఇష్టమైనది, మీకు రుచిగా అనిపించేది, మీకు ఆనందాన్ని ఇచ్చేది మీరు తినాలి. మీరు కేవలం ఒకటి గుర్తుంచుకోవాలి, ఆహారంలో కూరగాయల పరిమాణం కొంచెం ఎక్కువగా ఉండాలి. కేవలం 2-4 కూరగాయలు, ఆలు, ఉల్లిపాయ, బఠానీ ఇవే తిరిగి తిరిగి తినకూడదు. వాటితో పాటు మిగతా కూరగాయలు కూడా ఉన్నాయి. క్యాబేజీ, సొరకాయ, తురాయి, టిండా ఇవి ఎవ్వరూ ఇష్టపడరు. కానీ బాగా వండితే మీరు ఇవి తినవచ్చు. మరియు మనకి ఆముడుగులు, ఎగ్స్ ఉన్నాయి. మీరు నాన్ వెజ్ తింటే, మీరు ఇష్టంగా తినే నాన్ వెజ్ పదార్థాన్ని మీ డైట్లో కొంచెం ఎక్కువగా తినండి.
కానీ అన్నీ తినండి, ఎందుకంటే మీకు ఆహారం బాగా నచ్చితే మీ మెదడులో డోపమిన్ విడుదల అవుతుంది. తర్వాతిసారి భోజనానికి మీరు ఉత్సాహంగా ఉన్నట్టు అనిపించుకోవచ్చు. ఎందుకంటే పార్కిన్సన్ రోగిని అడిగితే మీకు ఏమీ ఇష్టమని, ఏమీ ఇష్టం లేదు. ఏది ఇస్తారో నేను తింటాను. ఇది వారి వైఖరి. అయితే ఈ వైఖరిని మార్చడానికి మీరు ఏమి చేయాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఎదుటివారికి ఏమి ఇష్టమో, ఎవరికి బింది ఇష్టం, ఎవరికి వంకాయ ఇష్టం. వారికి ఏమి ఇష్టమో అది కొంచెం కొంచెంగా తరచుగా తినిపించండి, ముందుగా పెట్టండి. రోగి ఒక రొట్టె కంటే ఎక్కువగా 2 రొట్టెలు తింటున్నారు అంటే మీ రొట్టెను కూడా ఒకటి పెంచండి. అప్పుడు తెలుసుకోండి మీ చికిత్స రోగిపై పనిచేస్తోంది అని. ఇవి మీ జీవనశైలిలో మీరు చేయాల్సిన మార్పులు. కానీ దీనితో పాటు మనం మన మందులపైన కూడా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మీరు కేవలం జీవనశైలి మార్చుకుంటే లేదా తినే త్రాగే అలవాట్లు మార్చుకుంటే పార్కిన్సన్ పూర్తిగా నయం అవుతుందని అనుకుంటే అలా కూడా కాదు. మన తినే త్రాగే అలవాట్లతో పాటు మన మందులపైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మెదడులో ఉండే న్యూరోప్లాస్టిసిటీ మందులు లేకుండా సాధ్యపడదు. మందులు లేకుండా డోపమైన్ విడుదలలో మెరుగుదల కనిపించదు. ఇప్పుడు మీరు కొంతమంది పార్కిన్సన్ రోగులను కలవాలని కోరుకుంటున్నాను. అప్పుడు మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. పార్కిన్సన్ గురించి చెప్పబడే విషయాలు నిజంగా ఎంతవరకు నయం అయ్యే వ్యాధి అనేది. ఇది పూర్తిగా కోలుకోదు. అది అన్నీ సాధ్యమే కానీ దానికి మంచి దృష్టికోణం అవసరం. కేవలం మందులు తీసుకుంటేనే చికిత్స పూర్తవుతుందని మీరు అనుకుంటే అది కూడా నిజం కాదు. మీరు వ్యాయామం చేస్తే సరిపోతుందని అనుకుంటే అది కూడా సరైనది కాదు. మనమన్నీ కలిపి చేస్తేనే కొన్ని ఫలితాలు వస్తాయి. మీరు స్వయంగా చూశారు ఎంత మంచి మార్పులు వస్తున్నాయో. మీ పార్కిన్సన్ ఏ దశలో ఉన్నా సరే. కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ అన్ని విషయాలను మీ జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించడం మొదలుపెట్టండి. మీరు ప్రయత్నించడం మొదలుపెడితే మెరుగుదలలు కనిపించడం మొదలవుతాయి. ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇంకా మీ మనసులో ఎలాంటి సందేహం ఉన్నా, ఏదైనా అడగాలనుకుంటే స్వాగతం. మీరు శ్యూరాకు కూడా రావచ్చు, డాక్టర్ను కూడా కలవచ్చు. ఇదితో ధన్యవాదాలు. తర్వాతి వీడియోలో